14/2019 భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి రోజు. ఆ రోజు జమ్మూ మరియు కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారత సైనికుల కాన్వాయ్పై ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్కు చెందిన 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని కాన్వాయ్పై ఢీకొట్టడం ద్వారా ఈ దాడి జరిగింది. ఈ ఘటన దేశాన్ని షాక్కు గురిచేసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహం మరియు నిరసనలు వ్యక్తమయ్యాయి. వీరమరణం పొందిన జవాన్లకు కోట్లాది మంది భారతీయులు ఆ రోజు నివాళులర్పించారు. ఈ రోజును చాలా మంది భారతీయులు బ్లాక్ డేగా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఇది దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోయిన రోజు. పుల్వామా జిల్లాలో జరిగిన ఆ దారుణం దేశ హృదయాన్ని ఛిద్రం చేసింది. దేశాన్ని కాపాడే బాధ్యతతో ప్రయాణిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడి ఆ రోజు కేవలం ఆ వీర సైనికుల కుటుంబాల హృదయాలను మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయ హృదయాలను కూడా ముక్కలయ్యేలా చేసింది. ఒక తండ్రి తిరిగి రాలేదు, ఒక కుమారుడు ఇంటి ముంగిట అడుగు పెట్టలేదు, ఒక భర్త మాట అక్కడికక్కడే నిలిచిపోయింది. కానీ వారు వెళ్ళిపోయింది ఓటమిగా కాదు, దేశ గౌరవం కోసం, మన భద్రత కోసం. ఫిబ్రవరి 14 మనకు ప్రేమ రోజు కాకుండా వీరుల త్యాగాన్ని గుర్తు చేసే బ్లాక్ డేగా మారిపోయింది. 2019 ఫిబ్రవరి 14 ప్రపంచ వ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్న సమయం. కానీ అదే రోజు అదే సమయంలో భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ సంఘటన ఎలా, ఎప్పుడు జరిగిందో చూద్దాం రండి. జమ్మూ మరియు శ్రీనగర్ జాతీయ రహదారిపై జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ సైనిక కాన్వాయ్ ప్రయాణిస్తోంది. ఆ కాన్వాయ్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్కు చెందిన సుమారు 2500 మంది జవాన్లు 78 వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. వారు తమ విధుల్లో చేరేందుకు శ్రీనగర్ వైపు వెళ్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం సుమారు 3:15 సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఒక ఎస్యూవి వాహనం కాన్వాయ్లోని బస్సును ఢీకొట్టింది. ఆ క్షణంలోనే భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. అనేక మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఈ మొహమ్మద్ బాధ్యత వహించింది. ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి కాశ్మీర్కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్గా గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి కూడా నిరసనలు తెలిపారు. ఈ దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలను తీసుకుంది. ఫిబ్రవరి 26, 2019 భారత్ వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు కూడా చేసింది. ఈ సంఘటన భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పుల్వామా దాడి కేవలం ఒక ఉగ్రదాడి మాత్రమే కాదు, దేశ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం మరియు జాతీయ ఐక్యతపై పెద్ద చర్చకు కూడా దారితీసింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న భారతదేశం ఆ అమర వీరులను స్మరిస్తుంది. వారి త్యాగం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. దేశ రక్షణ కోసం సైనికులు ఎంతటి ప్రమాదానికైనా సిద్ధంగా ఉంటారని తెలుపుతుంది. అందుకే ఫిబ్రవరి 14 కొంతమందికి ప్రేమికుల రోజు అయినా భారతదేశానికి మాత్రం అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసే రోజు. మీ త్యాగం వృధా కాదు. భారతదేశం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా భారతదేశం ఆ అమరవీరులని స్మరిస్తూనే ఉంటుంది. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాన్ని గుర్తు చేసే రోజు. జై హింద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.